సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హలో రామ్ గారు, హాయ్ నారాజు. ఏ వీడియోలో ఏం చెప్తున్నారు? నారాజు, మల్టిపుల్ ఇంటెలిజెన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లాజికల్ అండ్ మ్యాథమెటికల్. చాలామందికి మ్యాథ్స్ అంటే భయం. మ్యాథ్స్ అంటే యాక్చువల్ చాలామంది భయపడే వాళ్ళలో నేను కూడా ఒకడిని. చిన్నప్పుడు మ్యాథ్స్ అంటే అసలు మ్యాథ్స్ క్లాసే, అసలు సబ్జెక్ట్స్లో మ్యాథ్స్ లేకుండా ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటాను. నేను కూడా సార్, కానీ ఇప్పుడు నేర్చుకుంటున్నాను. మ్యాథ్స్ చాలా అవసరం నిజంగానే. ఎందుకంటే నన్ను అడిగితే మ్యాథమెటిక్స్ లేని సబ్జెక్ట్ లేదు, లైఫ్లో ఏ ఇన్సిడెంట్ లేదు నారాజు. నంబర్ గేమ్లో ఉంటుంది సార్, నంబరు, క్యాలిక్యులేషన్స్ మ్యాథమెటిక్సే. మ్యాథమెటికల్ అనేది ఇట్స్ ఇంటెలిజెన్స్. లాజికల్గా ఆలోచించేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆన్లైన్లో విజువలైజేషన్లో ఉన్నాం. నాది లాజికల్ మైండ్, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, క్రియేటివ్ మైండ్. అసలు లాజికల్ మైండ్ని, అది మాట్లాడే మాటల్ని అనలైజ్ చేయగలిగి ఖచ్చితంగా క్యాల్కులేట్ చేయగలిగే శక్తి వాళ్ళకే ఉంటుంది. అసలు ఈ తెలివితేటలతో ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారో, ఎంత పైకి వెళ్ళొచ్చో, ఎంత బాగా సంపాదించవచ్చో, కెరీర్లు ఎట్లా డెవలప్ చేసుకోవచ్చో అర్థం చేసుకుందాం. సో లుక్ అట్ దిస్ లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్. వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే, మ్యాథమెటికల్ లాజికల్ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు ఏ నంబర్లు చూసినా సరే, ఏ ఫిగర్ చూసినా సరే, ఏ స్ట్రక్చర్ చూసినా సరే, వాళ్ళు దే కెన్ క్యాల్కులేట్ ఇమ్మీడియట్లీ విత్ మైండ్. అట్లా కాదు, మనిషిని క్యాల్కులేట్ చేస్తారు, నంబర్స్ని క్యాల్కులేట్ చేస్తారు. దే ఆర్ లెస్ ఎమోషనల్, మోర్ లాజికల్. చాలాసార్లు మనిషి ఎమోషనల్ ఫీల్ అవుతాడు, లాజిక్ తక్కువ ఉపయోగిస్తాడు. కానీ ఎప్పుడైనా సరే, అందుకే గొప్ప గొప్ప వాళ్ళు ఏం చేస్తారంటే నారాజు, వాళ్ళు ఎమోషనల్ అయి మంచి బిజినెస్లో ఉన్నప్పుడు ఒక లాజికల్ సీఈఓని అపాయింట్ చేస్తారు. ఎందుకంటే లాజికల్గా ఆలోచించే వాళ్ళు కావాలి. వీళ్ళకున్న స్కిల్స్ ఏంటో చూద్దాం. వెన్ యు ఆర్ వెరీ గుడ్ అట్ మ్యాథమెటిక్స్, లాజికల్ మైండ్ ఉన్నవాళ్ళు, రీజనింగ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఏదైనా సరే దే కెన్ క్రియేట్ రీజనింగ్. నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను, ఎందుకు చెయ్యాలి, ఇది ఎందుకు జరుగుతోంది, యూనివర్స్లో జరిగే ప్రతి చేంజ్కి, ప్రతి ఛాలెంజ్కి వాళ్ళ దగ్గర రీజనింగ్ ఉంటుంది. లేదా రీజనింగ్ కనిపెట్టేంత వరకు వాళ్ళు నమ్మరు. ట్రూ సార్, అదే యూనివర్స్ మొత్తం నడిచేదే నంబర్ గేమ్ మీద. నేను ఇందాక అన్నాను కదా, కొన్ని నేను నేర్చుకుంటున్నాను నంబర్స్ అని, మ్యాథ్స్ ఇప్పుడు నేర్చుకోవాల్సింది. నేను గూగుల్ చేశాను సార్. నేను ప్రతి నెంబరు, ప్రతి మినిట్, ప్రతి సెకండ్ మనకు అదృష్టం ఎప్పుడు వస్తుందో కూడా చెప్పేంత క్యాలిక్యులేషన్ ఒక నంబర్ గేమ్లో మాత్రమే ఉంది. అంటే నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం ఎవ్రీథింగ్ ఈజ్ అలైన్డ్. ఎస్. ఇప్పుడు పొద్దున్నే లేస్తే మనకి బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ టైంలో మనకి పొట్ట చెప్పేస్తుంది ఆఫ్టర్నూన్ వచ్చిందంటే మనకి లంచ్ అవసరం అని. పడుకోవడానికి అంటే నైట్ వచ్చింది అని అంటే మనం డిన్నర్ చేసి పడుకుంటాం. ఈ టైం ఆటోమేటిక్గా మన బాడీ స్ట్రక్చర్ ఏ విధంగా అయితే, లైఫ్ సైకిల్ బయోక్లాక్ ఏ విధంగా అయితే ఉందో, అలా నంబర్ మాత్రమే ఎంటైర్ యూనివర్స్ని డిసైడ్ చేసి ఇచ్చేస్తుంది. మీరు గూగుల్ చేస్తే చాలా నాలెడ్జ్ తెలుస్తుంది, చాలా చాలా. అయితే ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి మ్యాథమెటిక్స్ తప్ప నాకేం తెలియదు అనుకున్న వాళ్ళకి అద్భుతమైన భవిష్యత్తు ఉందని మనం చెప్తున్నాం. మీవి కూడా తెలివితేటలే, అద్భుతమైన తెలివితేటలు, మర్చిపోవద్దు అని. నాట్ ఓన్లీ రీజనింగ్, సైంటిఫిక్ థింకింగ్ వీళ్ళ దగ్గర ఉంటుంది. అంటే నేను చెప్పింది ఏదైనా పెడితే అది నమ్మరు. అందుకే చాలాసార్లు నా క్లాస్కి వచ్చే వాళ్ళంతా లాజికల్ థింకర్స్. దే వోంట్ మేక్ డెసిషన్ జస్ట్ లైక్ దట్. ఊరికే వాళ్ళు ఏదో నిర్ణయం జాయిన్ అవ్వాలి, వెళ్ళాలి అని బాగా స్టడీ చేస్తారు. నిర్ణయం తీసుకునే ముందు ఎన్నో వీడియోలు చూస్తారు, ఇతను ఉపయోగపడతాడా లేదా అని చూసి నిర్ణయం తీసుకుంటారు. పైగా వాళ్ళకి సైంటిఫిక్ రీజనింగ్ లేకపోతే దే విల్ నాట్ సపోర్ట్. సో సైంటిఫిక్ రీజనింగ్, సైంటిఫిక్ థింకింగ్ వాళ్ళకు ఉంటుంది. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ క్యాల్కులేషన్ అద్భుతంగా చేస్తారు. అంటే ఒక నిర్ణయం తీసుకొని బిజినెస్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇది ప్రాఫిటా లాసా అని, లాస్ రాకముందే జాగ్రత్త పడే శక్తి వీళ్ళకు ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, దే కెన్ సాల్వ్ ప్రాబ్లమ్ని నంబర్స్ భాషలో అర్థం చేసుకుంటారు. ప్రాబ్లమ్ని సొల్యూషన్ కూడా నంబర్స్గానే చేస్తారు. అంటే దే కెన్ బ్యాలెన్స్, క్యాల్కులేట్, సీ ద వెయిట్. ఇన్ని తెలివితేటలు ఉన్నాయి. అసలు ప్రాబ్లమ్ సాల్వ్ చేసే తెలివితేట ఒకటి ఉంటే సరిపోదా? సో అందుకే మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ ఉంటే వాళ్ళందరూ జీవితంలో ఎట్లా పైకి వస్తారో కొంతమందిని మనం చూద్దాం. ఐన్స్టీన్ మ్యాథమెటిక్స్, జీరో కనిపెట్టిన మన భారతదేశం గర్వించదగ్గ ఆస్ట్రాలజిస్ట్ ఆర్యభట్ట ఈజ్ అ మ్యాథమెటిషియన్. ఐజాక్ న్యూటన్, హీఈస్ అ హైలీ లాజికల్ పర్సన్. అసలు పైనుంచి యాపిల్ కింద ఎందుకు పడింది అంటే భూమి ఆకర్షణ శక్తి అనే లాజిక్ కనుక్కున్నాడు. ఆ రీజనింగ్ మనకు తెలియదు ఇంతవరకు. ఎంతమందో చూశారు అంతకుముందు, కొన్ని కోట్ల మంది చూశారు పైనుంచి యాపిల్ కింద పడ్డం. సో లుక్ అట్ దిస్, శ్రీనివాస రామానుజన్
ఆయన మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్కు ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అందరూ, అప్పట్లో కమ్యూనికేషన్ ఓన్లీ లెటరే ఉండేది. రామానుజన్ ఎంత గొప్పవాడంటే ఆయన థీరీలు కొంతమంది ఇంకా డీకోడ్ చేయలేకపోయారు. ఆయన ఉత్తరాలకి అందరూ రెస్పాన్స్ ఇచ్చారు. ఆయన్ని అభినందించని ఇంటర్నేషనల్ సైంటిస్ట్ ఎవరు లేరు. అంత అద్భుతంగా ఆయన పరిజ్ఞానం ఉన్నవాడు మ్యాథమెటిక్స్లో, రీజనింగ్లో, లాజిక్లో. అండ్ విశ్వనాథన్ ఆనంద్ వాళ్ళు ఎలా అంటే ఇందులో విజువలైజేషన్ ఎక్కడ దాగి ఉందో చూడరాజు. ఇప్పుడు చెస్ ఆడుతున్న వ్యక్తి నా నెక్స్ట్ మూవ్ ఏంటో అతను వేయకముందే చూడగలుగుతాడు. అంతేగా, అతను వేసిన తర్వాత నా మూవ్ ఏంటో కూడా నేను చూడాలి. నా మూవ్ అలా వేస్తే ఇప్పుడు నేను ఎక్కడ ఉంటానో, లూజ్ అవుతానా లేకపోతే గెలుస్తానా అనే విషయం తనకు తెలియాలి. ఇదంతా మ్యాథమెటికల్ మైండే, లాజికల్ మైండే. సో విజువలైజేషన్ విత్ మ్యాథమెటికల్ మైండ్, రీజనింగ్ మైండ్ అద్భుతమైన ఫలితాలు సాధిస్తుంది. ఈ చెస్లో ఎలా గెలుపొందుతాడంటే 10 మూవ్స్ వేయకముందే ఊహించగలడు విజువలైజేషన్ ద్వారా. అండ్ లాజికల్గా ఇప్పుడు ఏది వేయాలో నిర్ణయించుకుంటాడు. దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో దే కెన్ డూ దాట్. అండ్ అందరికీ తెలుసు శకుంతలాదేవి, ఆవిడ నోటితోనే క్యాల్కులేటర్స్ ఏమీ లేకుండా అవతల వాళ్ళు ఎంత పెద్ద 4 అంకెల నంబరు ఇంటూ 4 అంకెలు టోటల్ చెప్పమంటే సెకండ్స్లోనే చెప్పగలిగే పరిజ్ఞానం అది అద్భుతంగా ప్రకృతి ఇచ్చింది. వీళ్ళందరూ చాలా ఇంటెలిజెన్స్, లాజికల్, మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ ఉన్న మనకు తెలిసిన గొప్ప మహాపురుషులు భారతదేశంలోనూ విదేశాల్లోనూ ఉన్నారు. అయితే వాళ్ళు ఎంటర్ప్రీనియర్స్గా ఎవరెవరు అవ్వచ్చు వీళ్ళందరూ వాళ్ళే. సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్, అసలు భారతదేశమే గర్వించదగ్గ వ్యక్తి. సుందర్ పిచాయ్, శాంతను అడోబీ CEO, వీళ్ళందరూ భారతదేశానికి చెందిన వాళ్ళు కావడం, వీళ్ళందరి లాజికల్, మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్, తెలివితేటలు, లెక్కల్లో వీళ్ళ పరిజ్ఞానమే వాళ్ళ ఈ ప్రపంచాన్ని గొప్ప గొప్ప బిజినెస్ను కూడా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే తెలివితేటలు వాళ్ళకున్నాయి. సో మీకు నంబర్లు తెలిస్తే చాలు, మ్యాథమెటిక్స్ తెలిస్తే చాలు, దాన్ని అద్భుతంగా మీరు ఉపయోగించుకొని పైకి రావచ్చు అని హోవార్డ్ గార్డ్నర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్లోని 8 ఇంటెలిజెన్స్లో మ్యాథమెటిక్స్ కూడా ఒక ఇంటెలిజెన్సే అని చెప్పి చాలామంది పిల్లల్లో కూడా, ఇది తల్లిదండ్రులకు కూడా మంచి మెసేజ్ ఏంటంటే, పిల్లల్లో మ్యాథ్స్ ఒకటి వచ్చి మిగతావి ఏమీ రాకపోతే, అయ్యో మ్యాథ్స్లో 100కి 100 వస్తున్నాయి కానీ లాంగ్వేజ్లో రావట్లేదు, మిగతా తెలివి లేదే అని అనుకొని ఎవరైనా సరే నిరుత్సాహపడకుండా, ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ మనకేం చెప్తుందంటే, ఒక్క ఇంటెలిజెన్స్ ఉంటే చాలు నువ్వు ప్రపంచాన్ని ఏలొచ్చు అని నిరూపించిన మహానుభావులు. సో ఆ ఇంటెలిజెన్స్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏంటి, కెరీర్ ఆప్షన్స్. మీ గనక ఆ లాజికల్ క్యాల్కులేషన్స్ బాగుంటే, మీ లెఫ్ట్ బ్రెయిన్ బాగా పనిచేస్తుంటే, లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువగా లాజికల్, మ్యాథమెటికల్ క్యాల్కులేషన్, వీళ్ళకి ప్రూఫ్ లేదే ఏది నమ్మరు, వీళ్ళ డెసిషన్ ఊరికే తీసుకోరు, ఏదైనా సరే రివ్యూ చూసే డెసిషన్ తీసుకుంటారు. అవతల వాళ్ళ ఫలితం చూసిన తర్వాతే ఎమోషనల్గా ముందుకెళ్లకుండా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అందుకే వీళ్ళు లాజికల్, మ్యాథమెటిక్స్ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఎమోషనల్గా కోప్పడ్డం కానీ, అగ్రెసివ్గా ఉండడం కానీ మనకు కనిపించరు. సో లుక్ అట్ దిస్, వాళ్ళకున్న కెరీర్ ఆప్షన్స్ ఏంటో, పొటెన్షియల్ కెరీర్ ఆప్షన్స్ ఏంటంటే, దర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీర్స్, కంప్యూటర్ ప్రోగ్రామర్స్, ఫినాన్స్లో ఉంటారు, సైన్స్లో ఉంటారు, సైంటిస్టులుగా, డేటా సైంటిస్టులుగా ఉంటారు. వీళ్ళందరూ ఈ లైన్ ఎంచుకోవచ్చు. కోడింగ్ చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ లాజికల్, ఈ మ్యాథమెటికల్ ఉన్న వాళ్ళు అద్భుతమైన కోడింగ్ చేయగలరు, సక్సెస్ఫుల్ కోడింగ్ చేయగలరు. వాళ్ళ మ్యాథ్స్ పరిజ్ఞానం చాలా బాగుంటుంది చూడండి. అయితే బాగా సంపాదించే అవకాశాలు ఇందులో ఏమున్నాయి అంటే ఉన్నాయి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. చూడండి, బ్యాంకింగ్ గురించిన మతలబులు, ఇంట్రెస్ట్ రేటు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నష్టమా లేకపోతే ఎక్కడ ఇంట్రెస్ట్ తీసుకుంటే లాభం, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయగలరు. సో డేటా కన్సల్టింగ్, క్రియేటింగ్ ఆల్గరిథమ్స్ ఫర్ ట్రేడింగ్. చూడండి, చాలామంది ట్రేడింగ్లో ఉన్నారు. మనకు క్లయింట్స్ కూడా చాలామంది అటెండ్ అయ్యారు, పర్సనల్ కోచింగ్ కూడా వస్తున్నారు ట్రేడింగ్ చేసేవాళ్ళు. ఈ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు ఏదైనా సరే ఒక స్టాక్ ప్రైజ్ను ఎంతవరకు పెరగచ్చు, ఎప్పుడు పడవచ్చు అని ముందే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోగలరు. క్యాలిక్యులేట్ చేసే ఇంటెలిజెన్స్ జనరల్గా ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ని ఏం చేస్తారంటే ఆల్గరిథమ్స్గా తయారు చేసి అప్లికేషన్స్ డెవలప్ చేయగలరు. వాళ్ళే ఇవన్నీ చేసిన వాళ్ళైతే. ముఖ్యంగా R&Dలో రీసెర్చ్ చేసేవాళ్ళు ఏం రీసెర్చ్ చేస్తారు, ముందు విజువలైజ్ చేస్తారు ఒక ప్రోడక్ట్ని. నేను ఒక దానికోసం రీసెర్చ్ చేస్తున్నానని మొదలుపెట్టినప్పుడు వీళ్ళు, ఈ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు ఎలా రీసెర్చ్ చేస్తే నేను అనుకున్న ప్రోడక్ట్ బయటకు వస్తుందో చేయగలరు. సో ఏ రంగంలో ఉన్నా సరే మీరు విజువలైజేషన్ అన్న ఒక స్కిల్ ఉంటే, ఏ ఇంటెలిజెన్స్ అయినా 8 ఇంటెలిజెన్స్లలో మీకు ఉంటే, ఈ ఇంటెలిజెన్స్ విజువలైజేషన్ ఉపయోగించి అద్భుతమైన కెరీర్ ఆప్షన్స్లో ముందుకు వచ్చి
మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవచ్చు ఈ ప్రపంచంలో. అందుకే ఇఫ్ యు ఆర్ మ్యాథమెటికల్ ఇంటెలిజెంట్ అండ్ మీకు లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ ఉందంటే మీరు అద్భుతమైన రంగంలో ఉన్నారని అర్థం. దిస్ ఈజ్ అ గ్యారంటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్, థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. గ్రేట్ ఎక్స్పీరియన్స్. అది నేను ఒక్కడిని ఫీల్ అవుతాను కాదు, క్లాస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు, అంటే మొన్న ఎన్రోల్ చేసుకుని ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు. ఫీడ్బ్యాక్ కూడా అంతే బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ క్లాస్ ఎప్పుడైనా అవకాశం ఉంటుంది, ఎందుకంటే విజువలైజేషన్ అది ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు పెట్టింది కంప్లీట్ ప్రాక్టీస్. అవును, ఒక జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, కెరీర్లో సక్సెస్ అవ్వడానికి, దాంతోపాటు చాలామందికి మనీకి సంబంధించినటువంటి బ్లాక్స్ కొన్ని ఉంటాయి. సో ఆలోచన ఎలా క్రియేట్ చేసుకుని ముందుకెళ్ళాలి అనేటువంటి దానికి, కొంతమందికి ఏమో జాబ్కి సంబంధించినటువంటి వాటిలో ఎంత త్వరగా క్విక్ చాలామంది గ్రాప్ చేసుకోవాలని ఉంటుంది, క్రాక్ చేయాలని ఉంటుంది. అవును. దానికోసమైనా సరే సో విజువలైజేషన్ ప్రాక్టీస్ అనేది మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. నారాజ్, విజువలైజేషన్ ప్రాక్టీస్కి చాలా మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే నేరుగా ఎదురుగా వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించే అవకాశం నాకు కూడా వచ్చింది. ఇది సెప్టెంబర్ 14వ తేదీన బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సెప్టెంబర్ 14th. అట్లాగే ఈ ఎపిసోడ్లో స్పెషల్ ఏంటంటే 18th నాడు పున్నమి. ఆ పున్నమి రోజు స్పెషల్గా యోగ నిద్ర సెషన్ ఉంటుంది. పున్నమి రోజు రాత్రి యోగ నిద్ర సెషన్లో పాల్గొన్న వాళ్ళకి ఏవైనా సరే మానసిక రుగ్మతలు కానీ, నిద్రలేమి సమస్యలు కానీ ఉన్నవాళ్లే కాకుండా ఏవైతే మెంటల్ బ్లాక్స్ ఉంటాయో, ఆందోళనలు ఉంటాయో, భయాలు ఉంటాయో, నిర్ణయాలు తీసుకోలేకుండా ఆగిపోయిన బ్లాక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని రిలీజ్ చేసే యోగ నిద్ర 18th ఉంటుంది. 14th రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం. 14th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ 14th. యోగ నిద్ర కోసం చాలామంది ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. స్పెషల్ అకేషన్ డే రోజు పెడుతున్నారు. సో ఇది స్పెషల్ క్లాస్ అని చెప్పేసి చెప్పాలి. అవును, ఈ మంత్కి స్పెషల్ క్లాస్ విజువలైజేషన్ ప్రాక్టీస్ సెప్టెంబర్ 14th నుంచి ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్పెషల్ క్లాస్లో కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ, గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్, థ్యాంక్ యూ.